జేబీ న్యూస్కి స్వాగతం. నేను మీ సూర్యనారాయణ బాబు. నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా కలెక్టరేట్ భవనం నిర్మాణాలకు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయి. నిర్మాణ పనులు త్వరలో చేపడతామని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఏమన్నారు చూద్దాం. నమస్కారం. మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీరి సహకారం ఆధ్వర్యంలో అభివృద్ధిలోకి దూసుకుపోతా ఉన్నాం. 22 ఎకరాల కలెక్టరేట్ భూములకు ఆమోదం వచ్చింది. త్వరలో డిపిఆర్ తయారు చేస్తా ఉన్నారు. త్వరలో అక్కడ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతా ఉన్నాం. అలాగే మార్కాపురం పట్టణంలో కూడా, పొదిలిపట్నంలో, ఈ 2 పట్టణాల్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద, ఇంటింటికి పైప్ లైన్లు తీసుకొచ్చే స్కీమ్ కింద ఇందిరమ్మ కాలనీలకు కావచ్చు, అలాగే జగనన్న కాలనీలకు కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రతి ఇంటికి ట్యాప్ లైన్, సాగర్ నీళ్ళ కనెక్షన్ ఇచ్చేదానికి 200 కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తి చేశాం. త్వరలో వర్క్ మొదలు కాబోతా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 1290 కోట్ల రూపాయలతోటి గ్రామాలలో ప్రతి ఇంటికి ట్యాప్ లైన్ ద్వారా సాగర్ నీళ్ళు అనేది ఇచ్చేదానికి టెండర్లు అయిపోయినాయి. వర్క్ కూడా ఆల్రెడీ 15-20% పూర్తయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబో కాలంలో, ఈ సంవత్సరం కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీటికి సమస్య లేకుండా చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. అలాగే వెలుగొండ ప్రాజెక్టును కూడా సెప్టెంబర్ 1 అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దైవం అనుకూలించి, ప్రకృతి సహకరించి శ్రీశైలం రిజర్వాయర్లకి వాటర్ గిన రాగలిగితే ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 1వ తారీఖున వాటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా పొరపాటు, అంటే వర్షాలు పడక వాటర్ రాకపోయినా అక్టోబర్, నవంబర్లో మన ప్రాంతంలో వర్షాలు పడేటువంటి పరిస్థితి ఆనవాయితీగా వస్తూ ఉంటది. కాబట్టి అక్టోబర్, నవంబర్లో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది నల్లమల సాగర్కి, మన వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు వదులుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మార్కాపురం జిల్లా అనేది వైసీపీ నాయకులు క్విక్ మనలేదు. ఏ రోజు కూడా మాట్లాడే దమ్ము కాదు, ధైర్యం కానీ, కనీసం దాని గురించి ఎత్తి అసలు మార్కాపురం జిల్లా చేయాలి అని చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితుల్లో క్విక్ మనకు ఉండి ఈరోజు జిల్లా అభివృద్ధి కోసం మేము పనిచేస్తా ఉంటే, జేబీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి.